బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో అది ఎక్కడో మిస్ అవుతుంది సార్. మిస్ అవుతుందంటే చెప్పే తల్లిదండ్రులు లేరమ్మా. వినే మనస్తత్వం వీళ్ళకి లేదు, చెప్పే తల్లిదండ్రులు లేరు. ఎప్పుడు నేను కానీ నా వైఫ్ సరస్వతి గారు కానీ చెప్పేది ఒకటే, పెళ్ళిళ్ళకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, లక్షలు డెకరేషన్ పెడుతున్నారు, లక్షల రూపాయలు సంగీతం పెడుతున్నారు, లక్షల రూపాయలు మెహందీలని, హల్దీలని, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్లని ఖర్చు పెడుతున్నారు. కానీ కొన్ని నిమిషాలు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి వివాహం అంటే ఏంటి, వీళ్ళు వేరే మనస్తత్వం ఉంటుంది అబ్బాయిది, అమ్మాయి మనస్తత్వం వేరే ఉంటుంది, రెండూ కలిసి ఇమ్మటం కొంత టైం పడుతుంది. శరీరంలో ఒక మాత్ర వేసుకుంటేనే అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా, కొంత టైం పడుతుంది. అమ్మాయి సున్నితంగా పెరుగుతుంది, వాళ్ళు ప్రేమను ఆకాంక్షిస్తారు, వాళ్ళు స్వాంతాన్ని ఆకాంక్షిస్తారు, వాళ్ళు ఏదైనా చెప్పుకునే తత్వం ఉంటుంది. ఆడపిల్లలకి సలహాలు కోసం కాదు, ఏం జరిగినా వెంటనే చెప్పేస్తారు. ఒక గంట సేపు నేను లేకపోతే ఆ గంట ఏమైందో మా ఆవిడ నాకు గంట సేపు చెప్తుంది. అంటే వాళ్ళ నేచర్ని తప్పు పట్టడానికి లేదు అక్కడ. ఆడపిల్ల చెప్పుకుంటే స్వాంతం వస్తుంది, మగపిల్లడు చెప్పుకోవడానికి అహం వస్తుంది. నేనేంటి కష్టం, నేను ఇంత బయట ఎంత ఉన్నాను, నేను వచ్చి చెప్తే తను నాకంటే చిన్నది కదా, నా వైఫ్ ముందర నేను చిన్నగా అవుతా, అమ్మ నాన్నల ముందు చిన్నగా అవుతాను, మగపిల్లడు చెప్పుకోవడానికి ఆలోచన. ఇది వీళ్ళ నేచర్. కాబట్టి ఇది వీళ్ళ నేచర్ అని చెప్పే తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేకపోతే సిబ్లింగ్స్ కానీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ ఎక్కడున్నాయి మనకి? కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అనే మాట్లాడుతున్నాం కదా. ప్రతివాడికి సో అండ్ సో డాష్ మ్యారేజ్ బ్యూరో, సో అండ్ సో డాష్. ఆ డాష్ ఏంటి? వాడి కులం పేరు. అంతే తప్ప వీళ్ళు ఎలా బతకాలి, వీళ్ళు ఏం బతుకుతారు, వీళ్ళిద్దరికీ ఎంత నేర్పించాలి. చిన్నప్పుడు నేర్పిస్తాం కదా పిల్లలకి, నువ్వు అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, టాయిలెట్ మేనర్స్ ఇది, డైనింగ్ టేబుల్ మేనర్స్ ఇది, స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలని నేర్పిస్తాం కదా. అలా ఒక వివాహ వ్యవస్థ కూడా ఇద్దరు వాడు మీకేం తెలుసు, చిన్నపిల్లలు కదా, ఫస్ట్ టైం ఇది కదా, వాళ్ళకి మీకేం అనుభవం ఉంటుంది? అంతా ప్రపంచం హాయిగా ఉంటుంది కళ్ళ ముందర. వాడు ఇష్టమైన పిల్లాడు ఇష్టమైన అమ్మాయి ఇద్దరు ఉన్నారు, పెళ్ళైపోతుంది, నా క్లౌడ్ 9, మేఘాలు గుర్రాల మీద ఎగురుతూ ఉంటాం మనం. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎక్స్ట్రాడినరీ కలర్ఫుల్. సడన్లీ డిఫరెన్స్ వస్తుంది, సడన్లీ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, టక్కన ఆకాశం నుంచి భూమి మీద పడతాం. గ్రౌండ్ రియాలిటీకి అర్థం చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకునే ముందర అర్థం చేసుకోండి. పెళ్ళి ఎలా అయినా జరుగుతుంది, అర్థం చేసుకోండి. ప్రతివాడికి 100% ప్లస్ పాయింట్స్ ఉండవు. ఆ అమ్మాయిలో 6 ప్లస్లు ఉంటాయి, 4 మైనస్లు ఉంటాయి. వీళ్ళు కూడా 6 ప్లస్లు ఉంటాయి, 4 మైనస్లు ఉంటాయి. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్సులతో పాటు నీ మైనస్ని ప్రేమిస్తానో, ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా అమ్మాయి తల్లిదండ్రులని, అమ్మాయి ఇష్టాలని, అమ్మాయి తరఫు ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటంటే, అమ్మ నువ్వు నా బిడ్డ అనుకుని నేను ప్రేమిస్తే నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది ప్రేమ కాదు. నిన్నుగా ప్రేమించాలి. అంటే నీకున్న కష్టాలు నేను ఆస్వాదించగలను, నీకున్న ఫ్రెండ్స్ నాకు కూడా లైక్ అవ్వాలి, నీకు వంకాయ కూర ఇష్టమైతే ఆవిడకి వంకాయ కూర ఇష్టం కదా, నా బిడ్డ లాంటిదని నేను అనుకోవాలి. ఇవేం లేకుండా ఒక కేవలం ఇట్లా పిక్ అండ్ చూస్ లవ్లు ఉంటే అవు. ఇట్స్ ఏ బొకే ఆఫ్ లవ్. బొకేలో పూలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మనిషి నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నోబడీ, నాలా సిద్ధాంతాలు మాట్లాడే ఏజ్డ్ పర్సన్ కూడా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్. కాబట్టి అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, అపార్థం చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ అపార్థం వస్తుంది.